వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈరోజు మనము ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా 6వ చాప్టర్లో ఉన్నటువంటి క్లాసికల్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా గురించి మనం చర్చించుకుంటూ అందులో భాగంగా గత వీడియోలలో క్లాసికల్ డ్యాన్స్ గురించి క్లాసికల్ డ్యాన్స్లో అయినటువంటి కూచిపూడి అదేవిధంగా భరతనాట్యం గురించి మనం చర్చుకుందాం. ఈ వీడియోలో మరికొన్ని క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం. అందులో భాగంగా మొదటిది ఏంటంటే కథక్. చాలా ఇంపార్టెంట్ అండి. కథక్ ఈ కథక్ అనగానే మనకు ఉత్తర భారతదేశానికి చెందినటువంటి క్లాసికల్ డ్యాన్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి పాయింట్. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనగానే మనకి ఏ డ్యాన్స్ ఫామ్ గుర్తు రావాలి? కూచిపూడి గుర్తు రావాలి. అదేవిధంగా మనకు తమిళనాడు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఏంటంటే భరతనాట్యం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఉత్తర భారతీయులు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఏంటంటే మనకు కథక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే రాధాకృష్ణుల కథలను రాధాకృష్ణుల కథలను నృత్య రీతులుగా ఎక్కువగా ప్రదర్శించే ఈ నాట్యము శృంగార భావ మిళితం. చాలా ఇంపార్టెంట్. అంటే రాధాకృష్ణుల కథలను నృత్య రీతులుగా ఎక్కువగా ప్రదర్శించే నాట్యం ఏంటిది? ఈ కథక్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ కథకు నాట్యం అంటే శృంగార భావ సమ్మిళితం అంట. చాలా ఇంపార్టెంట్. శృంగార భావ సమ్మిళితం అయినటువంటి నాట్యం ఏంటంటే మనకు కథక్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రాధాకృష్ణుల కథలను నాట్య రీతులుగా ఎక్కువగా ప్రదర్శించే నాట్యం కూడా ఈ కథక్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ నాట్యాన్ని లక్నో పాలకుడైనటువంటి నవాబు నజీరు ఆలీషా ఆదరించి అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు. అర్థమవుతున్నా? ఎవరు? ఈ నాట్యాన్ని లక్నో పాలకుడైనటువంటి నవాబు వజీరు ఆలీషా ఆదరించి అభివృద్ధి చేసే ప్రయత్నం చేసాడో గుర్తుపెట్టుకోవాలి. ఈ నాట్యాన్ని స్త్రీ పురుషులు ఇద్దరు ప్రదర్శిస్తారని గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా కొందరు ఫేమస్ అయినటువంటి కథక్ నాట్యాన్ని ప్రదర్శించే వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్లో. ఈ నాట్యంలో ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? దమయంతి జోషి. నెక్స్ట్ వచ్చేసరికి భారతీ గుప్తా. దమయంతు జోషి అదేవిధంగా భారతీ గుప్తా. నెక్స్ట్ కుముదిని గోపీకృష్ణ అదేవిధంగా సితారాదేవి. నెక్స్ట్ వచ్చేసరికి బిర్జు మహారాజు, బిందారిన్ మహారాజు, అదేవిధంగా ఉమా శర్మ మొదలైన వారు ఈ కథకు నాట్యంలో ప్రసిద్ధి చెందిన వారుగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు కథకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ని మనం బాగా గుర్తించినట్లయితే నెక్స్ట్ ఏంటిది? కథాకళి. చాలా ఇంపార్టెంట్ అండి. కథాకళి ఇది కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ఒక సుసంపన్నమైనటువంటి నృత్య రీతి. చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ది కేరళ. ఏంటిది? కథాకళి. కథ అంటే ఏంటిది? స్టోరీ. కలి అంటే డ్యాన్స్ అని అర్థం. ఇది కథ అంటే స్టోరీ అని, కేలి అనే డ్యాన్స్ అనే రెండు పదాలతో ఏర్పడింది. ఇది ఒక సామూహిక నృత్య నాటక కళారీతి. ఇది ఒకరు వేసేది కాదు, ఒక సమూహం వేసే నాట్య రీతిగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చరికి ఈ కళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే కళాకారులు ఎవరు కూడా నోరు తెరిచి మాట్లాడరంట, అంటే మౌనంగా ఉంటారు. అదేవిధంగా కథనంతా హావభావ విన్యాసాలతోనూ చేతి సంజ్ఞలతోనూ వ్యక్తపరుస్తారు. ముఖ్యంగా కనిపించని కదలికలలో కనుబొమ్మలు, కనుగుడ్లు, ముక్కు, చెంపలు, గడ్డం మొదలైనటువంటి వాటిని సూక్ష్మంగా నేర్పుగా కదిలిస్తూ వివిధ భావాలను ప్రకటిస్తారు. మొదట్లో ఈ కథాకళని మొదట్లో పురుషులే స్త్రీ ధారణ వేసి చేసేవారు. ఇప్పుడు స్త్రీలు కూడా ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అంటే మొదట్లో ఈ కథాకళి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఎవరు వేసేవారు? కేవలము పురుషులు స్త్రీ పాత్రను వేసి ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడు స్త్రీలు కూడా ఈ కథాకళి డ్యాన్స్ ఫామ్ను ప్రదర్శిస్తున్నారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గతంలో ఈ కథాకళిపై అడిగినటువంటి బిట్ ఏంటంటే కథాకళి అనేది ఏ రాష్ట్రానికి చెందినటువంటి క్లాసికల్ డ్యాన్స్ అని అడగడం జరిగింది. మనకు తెలుసు కథాకళి అంటే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటిది?
క్లాసికల్ డ్యాన్స్ అంటే కేరళగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనము ఇక ఒక సూక్ష్మమైన శారీరక విన్యాసం దేంట్లో, సో అదేవిధంగా సూక్ష్మమైన శారీరక విన్యాసము సో ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్లో ఉంటుంది అంటే కథాకళి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు కథాకళికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ను మనం గమనించినట్లయితే నెక్స్ట్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఏంటిది మనకు మణిపూరి, చాలా చాలా ఇంపార్టెంట్. సో మణిపూరి అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మణిపూరి నృత్యము ఈశాన్య భారతదేశానికి చెందినటువంటి మణిపూర్ ప్రాంతానికి చెందినది. సో ఈ మణిపూర్ అనే క్లాసికల్ డ్యాన్సు సో మనకేంటిది, సో మనకు ఈశాన్య భారతదేశానికి చెందినటువంటి మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటిదిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి వైష్ణవ, సో గుర్తుపెట్టుకోవాలి. ఇందులో శరీరాన్ని నెమ్మదిగా కదిలిస్తూ క్రమంగా ఈ కదలికలు చేతు నుంచి వేళ్ళ దాకా ప్రవహించేలా అభినయిస్తారు. సో 18వ శతాబ్దంలో వైష్ణవ తత్వం ప్రాబల్యంతో ఇది వెలుగులోకి వచ్చింది. సో దీనికి మూలము ప్రాచీనమైన వైదిక నృత్యమే. చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో దీనిపైన బిట్టి ఎలా అడగాలంటే ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్లో భక్తి భావం ఉంటుంది అంటే మణిపూరి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సో వైష్ణవ తత్వం ప్రాబల్యంతో ఇది 18వ శతాబ్దంలోకి వెలుగులోకి వచ్చింది. దీనికి మూలము ప్రాచీనమైనటువంటి వైదిక నృత్యమే. అంటే సో మనకు భక్తి భావం కనిపించే సో నాట్య రీతి ఏంటయ్యా అంటే మణిపూరి అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నాం కథక్. సో ఈ కథక్ అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి ఏంటంటే కథక్ అనగానే శృంగార భావ సమ్మిళితం. ఓకే, శృంగార భావ సమ్మిళితం అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటిది కథక్. అదేవిధంగా భక్తి భావం అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఏంటయ్యా అంటే మణిపూరిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రేక్షకులను వైష్ణవ సో ఈ డ్యాన్స్ యొక్క అంటే మణిపూర్ క్లాసికల్ డ్యాన్స్ యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అంటే సో ప్రేక్షకులను ఏం చేస్తుంది, వైష్ణవ భక్తిలో లోలాడించడం ఈ నాట్యం యొక్క గొప్పతనం. అంటే సో ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళందరూ భక్తి భావంలోకి జారేటట్లుగా ఈ నాట్యం చేస్తుందని, ఈ నాట్యము చేస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో ఈ నాట్యాన్ని ప్రదర్శించేటప్పుడు నర్తకులు ప్రేక్షకుల ముఖాలే చూడట. సో ప్రేక్షక ముఖాలు చూడకుండా సో భగవత్ భక్తిలోకి విలీనమవుతారు. అంటే నాట్యాన్ని ప్రదర్శించే వాళ్ళు కూడా సో మనం ప్రేక్షకుల యొక్క ముఖాలను గమనించకుండా వాళ్ళు ఏమవుతుంది సో భక్తిలోకి మునిగిపోతారు. సో అంటే ప్రేక్షకులను భక్తిలోకి ముంచుతారు. అదేవిధంగా వాళ్ళు ప్రదర్శించేటప్పుడు వాళ్ళు కూడా సో ఇక్కడ సో ముందున్నటువంటి ప్రేక్షకులను గమనించకుండా వాళ్ళు కూడా భక్తిలోనికి మునుగుతారని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు భక్తి అనే కాన్సెప్ట్ ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్లో వస్తుందంటే మణిపూర్లో వస్తుందిగా మనం మణిపూరి అనే డ్యాన్స్ ఫామ్లో వస్తుందిగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మనకు సో ఈ మూడింటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మనము మరికొన్ని క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం.